శైలజరాజు కూడా నిన్నేదో మాట్లాడతాడు. శైలజానాథ్ హాయిగా ఉండు తంటారు పుట్లూరు వాళ్ళు ఎల్లనూరు వాళ్ళు లేకపోతే గ్రీస్ పెట్టించినావా? నువ్వు లేలే వయసాలు ఇప్పుడిప్పుడు చేరుకున్నావు. మన దివాకర్ దగ్గర పోయి మాట్లాడి చేరుకునేవాళ్ళే. చేరుకో. అతి కూతురు కొయ్యొద్దు, అతి కూతురు కొయ్యొద్దు ఆ 2 మండలాల గురించి. ఎవరైనా గ్రీస్ పెట్టించినారా? మొన్న పోయిన ఎమ్మెల్యే గ్రీస్ పెట్టించిందే. పోనీ పిఏబిఆర్ కానీ ఏడన్నా కానీ గ్రీస్ పెట్టారా? మేము మన అందరం పోయి రిప్రజెంట్ చేస్తే 5.5 కోటి శాంక్షన్ అయ్యి టెండర్కి వచ్చింది. ఈరోజు ఎందుకు నీళ్ళు రావడం లేదు? పిఏబిఆర్ నుంచి ఎందుకు రావడం లేదు? ఏ పొద్దు దాని గేట్లకి ఇంత సున్నం కానీ ఇంత గ్రీస్ కానీ పెట్టలే. నీళ్ళు లేక కాదు, నీళ్లు లేక కాదు. పుట్లూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాజ్ ఆఫ్ ద గేట్. నేను మొన్న పోయి మళ్ళీ కూర్చొని ఆడే కూర్చోటి చేయించిన. ఈ పొద్దు నిన్న శేషారాజు చెప్తాను 10వ తేదీ కంట నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాదిరి ఎవరి గ్రీస్ పెట్టించుండే కదా.